ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాలకు, అందరికీ అవల బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పాఠంలో ప్రధానంగా రెండు విషయాలు మనం ఆలోచన చేశాం. మన విశ్వాస భక్తి జీవితంలో నుంచి నీతి పరిశుద్ధత కలిగినటువంటి క్రైస్తవ్యంలో నుంచి సాతాను తన తంత్రాన్ని ఉపయోగించి ఏ విధంగా పడగొట్టేస్తాడో, ఏ విధంగా దేవునికి దూరం చేసేస్తాడో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తాం. రెండవది ఏంటి అంటే సాధారణంగా కలిగేటటువంటి శోధనలు లేక శ్రమను దేవుడు వినియోగించుకొని మనలో ఓర్పును సహనాన్ని పెంచి మనల్ని నిలవబెట్టడానికి ఏ విధంగా ప్రయత్నిస్తాడో రెండవ పాయింట్లో మనం చూసాం. మూడవ ప్రధాన అంశం విశ్వాసానికి కలిగేటటువంటి దేవుని పరీక్ష. విశ్వాసానికి కలిగేటటువంటి దేవుని పరీక్ష. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు అన్య దేశాల్లో చెదిరి ఉన్నటువంటి 12 గోత్రముల వారికి, అనగా 12 గోత్రముల నుండి వచ్చిన క్రైస్తవులకు ఈ పత్రిక రాస్తూ, నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష అంటూ. విశ్వాసానికి తప్పకుండా పరీక్ష ఉంటుంది. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించగోరుతున్నాడు అని అంటే విశ్వాస జీవన విధానంలో మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడు అనేటటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సాతాను శోధన. సాతాను శోధిస్తున్నాడు అంటే అందులోనే స్వయంకృతం ఉంటుంది. వాడు ఊరికనే శోధించలేడు. మనం అవకాశం ఇస్తేనే వాడు మన దగ్గరికి వస్తాడు. ఊరికనే సాతాను మన దగ్గరికి రావడానికి వాడికి అధికారం లేదు. వాడు రాలేడు, వాడి శక్తి చాలదు. కానీ సాతాను చేత శోధింపబడుతున్నాము అని అంటే మనం ఎక్కడో అవకాశాన్ని ఇచ్చాం. మనం జీవించే జీవితంలో ఎక్కడో తప్పు జరుగుతుంది. మనం జీవించే జీవన విధానంలో ఎక్కడో పాపం చేస్తూ ఉన్నాం. అది మనకు తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం ఇచ్చామనంటే వాడు మన హృదయాన్ని, మనసును ఆక్రమించుకొని మన జీవితాన్ని కబలించి వేసేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడు? సాతాను. అందుచేత మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాతాను చేతికి జుట్టిచ్చిన తర్వాత మనం ఎన్ని కుప్పగంతులు వేసినా ఏమి కుదరదు. రావాల్సినటువంటి శ్రమలు వస్తూనే ఉంటాయి, జరగాల్సినటువంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి, వచ్చేటటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇక అలా జరుగుతూనే ఉంటాయి. ఎంతవరకు? నువ్వు మారేంత వరకు.
నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు. నీ కుటుంబాన్ని చక్కగా దేవుని మహిమార్థమై నడిపించుకోలేవు. ఆ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు పొందేటట్టుగా నీవు నాయకత్వాన్ని వహించలేవు. సహోదరుడు అయితే సహోదరుడైనా సరే. అనేకమైనటువంటి కుటుంబాల్లో విశ్వాస జీవితంలోనే చెట్టుకొకరు పుట్టకొకరు. చెట్టుకొకరు పుట్టకొకరు అంటే ఒకరు సంఘానికి వెళ్తారు, ఒకరు ఒక్కో సంఘానికి వెళ్తారు, ఇంకో సంఘానికి వెళ్తారు. తేడా వచ్చేసింది అని అంటే ఆ తల్లిదండ్రుల యొక్క లోపం. కుటుంబ యజమానురాలుగా వారు ఉన్నటువంటి విధానం ఉన్నారు చూశారు. పిల్లల జీవితాన్ని దేనికి పనికి రాకుండా సర్వనాశనం చేసి విడిచిపెడతాయండి. సర్వనాశనమే. చేయాలనుకున్న పనిలో విజయవంతంగా చేయలేరు, సాధించాలనుకున్నది సాధించలేరు. ఏం చేస్తున్నానంటే వారు దేవుని చేతిలో ఉండటానికి బదులు ఎవరి చేతిలో ఉన్నారు? సాతాను చేతిలో ఉన్నారు. సాతాను వచ్చి వారి జీవితాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకున్న జీవితాన్ని మీరు అర్థమవుతుందా? అంచేత విశ్వాసమును పరీక్షించేటటువంటి పరిస్థితి మన విశ్వాసానికి సంభవించింది అని అంటే మనం ఎంతో ధన్యులం. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షింపగోరుతున్నాడు అని అంటే వారికి అంగీకారయోగ్యముగా ఉన్నది మన విశ్వాస జీవితం. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? అంగీకారయోగ్యంగా ఉంది. ఉదాహరణగా చూస్తే అబ్రహాం లేక 100 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి కుమారుణ్ణి 3 రోజులు ప్రయాణం చేసి మొరియా దేశానికి వెళ్ళి ఆ మొరియా దేశంలో నేను చూపించేటటువంటి ఒకానొక కొండ మీద నాకు దహన బలిగా నీ కొడుకుని అర్పించే అన్నప్పుడు అబ్రహాం యొక్క పరిస్థితి దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నది అనేటటువంటిది మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన పిల్లలు చదువుతూ ఉంటారు, అటెండెన్స్ తగ్గి కానీ లేకపోతే ఇతర కారణాలను బట్టి ఏమవుతుంటుందని అంటే వాళ్ళు పరీక్ష రాయడానికి అర్హులుగా ఉండరు. ప్రొఫెషనల్ కోర్సెస్ కొరకు రాసేటటువంటి నీట్ కానివ్వండి, ఇతర పోటీ పరీక్షలు కానివ్వండి, వాళ్ళు ఎంత టైం ఇస్తున్నాడు? 1 నిమిషం లేటుగా వస్తే ఏం చేస్తున్నాడు? గేటు ముయ్యబడుతుంది, తాళం వేయబడుతుంది, వాడు పరీక్షలకి ఎంటర్ 1 నిమిషం. ఎందుకు చదువు ఎంతో కష్టపడి చదువు ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరీక్ష రాస్తే అతనికి 100కి 100 మార్కులు రావచ్చు, హైయెస్ట్ ర్యాంక్ రావచ్చు. తప్పకుండా అనుకున్న మెడిసిన్లోనో లేకపోతే ఇంజనీరింగ్లోనో కళ్ళకద్దుకుని గవర్నమెంట్ కాలేజీలోనే ఫ్రీ సీటు వచ్చేయచ్చు. బట్ హీ ఈజ్ నెగ్లెక్టింగ్ హిస్ టైం టు అటెండ్ ది ఎగ్జామినేషన్. పరీక్షకు హాజరవట్లో అతనికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సమయాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. కనుక ఏమయ్యాడు? వాట్ హ్యాపెన్? He is disabled to attend the exam. పరీక్ష రాయటానికి అతను అర్హుడు కాదు. తనకు తానుగా అర్హుడిగా చేసుకున్నాడు. అతను తనకు తానుగా అర్హుడిగా చేసుకున్నాడు, అనర్హుడిగా చేసుకున్నాడు. క్షమించాడు. ఎలా చేసుకున్నాడు? తనకు తానుగా అనర్హుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు అర్హులమైన అనర్హులమైన అది మన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత నెక్స్ట్ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అక్కడ ఉండేటట్టుగా బయలుదేరి వెళ్ళవచ్చు కదా. కనుక దేవునితోటి కూడా వ్యవహారం అలాగే ఉంటుందండి. వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో చూసుకుంటున్నాడు, ఎలా వస్తున్నారో చూసుకుంటున్నాడు. ఆ వస్తున్నప్పుడు వారి యొక్క హృదయం యొక్క పరిస్థితి ఏంటో, మానసిక పరిస్థితి ఏంటో ఆయన పరిశీలించుకుంటున్నాడు. వచ్చారులే అని సంతోషించేటటువంటి పరిస్థితి దేవుడి దగ్గర లేదు. ఫోన్లే వచ్చారు, ఆలస్యం అయితే అంత సర్దుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. ఒక ఎగ్జామ్ జీవన ఆధారం కొరకు, బ్రతుకు తెరువు కొరకు పెట్టేటటువంటి పరీక్షలోనే ఒక్క నిమిషం లేట్ అయితే పరీక్ష కాలేజీ లోపలికి అనుమతి ఎవరు మెయిన్ గేటే తాళం వేసేస్తాడు, పొమ్మంటాడు. ఉన్నటువంటి రూల్స్ని బట్టి ఏం చేస్తాడు, వాచ్మెన్ ఎవడో ఉంటాడు, పొమ్మంటాడు, అంతే తప్ప లోపలికి మాత్రం అనుమతించాడు. మనం పరలోకంలో ప్రవేశించాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలతోటి శాశ్వత సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కోట్లాది దేవదూతలతో కలిసి నిత్యము కూడా ఆయన మహిమపరిచేటటువంటి ఆ పనిలో నిమగ్నులమై దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనేటటువంటి ఆ దానిని మనం పొందాలి అని అంటే ముందు మన విశ్వాసం పరీక్ష దాకా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పరీక్షకే అనర్హమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారికి దేనికి పనికిరారండి. మీరు గమనిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. పరీక్ష రాయడానికే అనర్హమైనటువంటి జీవితాలు ఇక దేవునికి దేనికి పనికిరావండి. 10 మంది ఉన్నారు, ఎంత గోజాడినా సహోదరులు అయితే కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి కానీ, ప్రారంభ ప్రార్థన చేయడానికి కానీ ముందుగా వచ్చి సహకరించడానికి వారు ఇష్టపడలేదు, వారికి ఇష్టం లేదు. కాబట్టి అలాగే వస్తారు. మీకు అర్థమవుతుందా? అదిగో పెళ్ళికో పేరంటానికో వెళ్ళాలంటే 3 గంటలకే లేచిపోతారు, అన్నీ సర్దేసుకుని బస్సుకు వచ్చేస్తారు రోడ్డు మీదకి. లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైనటువంటి వాహనం పెట్టుకుంటే ఆ వాహనం మీద వెళ్ళిపోవడానికి వాహనం అన్ని కంగారు పెడతారు, వేళ్ళలో కంగారు పెడతారు. మరి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ఆ నిర్లక్ష్యం? అది ఎక్కలేదు తాను, నాకు అర్థం కాదు. సన్నిధికి రావడానికే నిర్లక్ష్యం అండి. ఇంకా విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి కూడా పనికిరాదండి. ఆ దేవుడు పరీక్ష పెట్టడానికి కూడా పనికిరానటువంటి జీవితం, పనికిరానటువంటి జీవితం. పరీక్ష పెడితే పాస్ ఆ ఫెయిల్ అనేది తెలుస్తుంది. అలా పరీక్షకే అనర్హమైనటువంటి జీవితం దేనికి పనిచేస్తుంది? దేవుని సన్నిధిలో దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. కాబట్టి మీరు ఆలోచిస్తూ వాస్తవాన్ని గ్రహించుకోవాలని నేను కోరుతున్నాను. మీరు అర్థమవుతుందా అండి? సో నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష. అయ్యమయ్యాడు అబ్రహాం, పాస్ అయ్యాడు, పాస్ అయ్యాడు. మీరు అర్థమవుతుందా? అలాగే అబ్రహాముకు సమకాలికుడైనటువంటి యోబు, అతను కూడా ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో యోబు కూడా పాస్ అయ్యాడు. యోబు యొక్క జీవితాన్ని, అబ్రహాం యొక్క జీవితాన్ని ఒక సవాలుగా దేవుడే తీసుకోగలిగాడు. ఇప్పుడు మన జీవితాన్ని దేవుడు సవాలుగా తీసుకోవడానికి పనికొస్తాయంటారా? పనికొస్తాయా? మన పక్షంగా దేవుడు అతిశయించడానికి అవకాశం ఉంటుందా? గొప్పగా చెప్పుకోవడానికి. నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అని అంటే, భూమి మీద యోబు అనేటటువంటి నా కుమారుడు ఉన్నాడో తెలుసా? తెలుసు. అది ఎవరు? యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపాలను విసర్జించినటువంటి వాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే చెప్పాడు. మరి నీ గురించి నా గురించి ఏం చెప్పబోతాడు? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఎప్పుడూ ఆలస్యంగానే వస్తారు. నెంబర్ 1.
నేను దేవుని కార్యక్రమాల్లో పాలు పొందాలి, దేవుని కార్యక్రమాన్ని నడిపించాలి అనేటటువంటి ఆశ ఉండదు. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు నేను అక్కడ ఉండాలి అనేటటువంటి తపన ఉండదు. అంటే విశ్వాస లోపం. మీరు అర్థమవుతుందా? కనుక దేవుడు ఎలా చూస్తున్నాడో చూసుకోండి మన విశ్వాసాన్ని బట్టి. నేనైనా మీరైనా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు మన విశ్వాస జీవితాన్ని. అలా పరీక్ష రాయడానికి పనికొస్తుందా? దేవుడు పరీక్షించడానికి ఉపయోగపడుతుందా? పరీక్షిస్తే దేవుడు ఆ దేవుడు పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయ్యామనుకోండి, ఎంత ఘనతో ఏమైపోయాడు అబ్రహాం ఏమైపోయాడు? మనకందరికీ తండ్రి అయ్యాడు. ఎప్పటికీ విశ్వాసులకు అతని యొక్క విశ్వాసం మాదిరికరమైంది. విశ్వాసులకు తండ్రి ఎంతవరకు? ఈ లోకాంతం వరకు. ప్రభు రెండవ రాకడలో వచ్చి ఈ పంచభూతమయమైనటువంటి లోకాన్ని నాశనం చేసేంతవరకు అతని విశ్వాసమే మాదిరి. విశ్వాసులకు తండ్రి. అబ్రహాము సంతానం కాకుండా పరలోక ప్రవేశం లేదు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానం కాకుండా మనం పరలోక ప్రవేశం అనేటటువంటి మనకు లభించదు. దేవుని కుమారుడిగా కుమార్తెగా గుర్తించబడటానికి ముందు మన విశ్వాసాన్ని బట్టి ఎవరి కుమారుడిగా ఎవరి కుమార్తెగా గుర్తించబడాలి. అబ్రహాము కుమారుడిగా కుమార్తెగా గుర్తించబడితే అప్పుడు దేవుని కుమారుడిగా గుర్తించబడటానికి కుమార్తెగా గుర్తించబడటానికి అవకాశం ఉంటుంది. విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారుడిగా కుమార్తెగా గుర్తింపు పొందలేనప్పుడు డైరెక్ట్గా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా గుర్తింపు పొందడానికి అవకాశం లేదండి. మీరు అర్థమవుతుందా? అంచేత అబ్రహాముని ఏ విధంగా అయితే పరీక్షించాడో, యోబుని ఏ విధంగా అయితే పరీక్షించాడో, ఈ రోజున మన విశ్వాసం కూడా ఏమవ్వాలన్నమాట, పరీక్షకు నిలిచేదిగా ఉండాలి. అందుచేత ఏమంటాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసానికి కలిగే పరీక్ష ఏం చేస్తుంది అటండి? ఓర్పును పుట్టిస్తుంది. దేవునికి దూరం చేయి. దేవునికి దూరం చేయి. చిన్న కష్టం వస్తే దేవుని వదిలేస్తాం, చిన్న శ్రమ వస్తే దేవుని వదిలేస్తాం, చిన్న నష్టం కలిగిందంటే దేవుని వదిలేస్తాం. దేవుడే మన ముందు ప్రశ్నార్థకం అయిపోతాడు. దేవుని కొరకు సమస్తము నెరవేర్చేస్తున్నట్టు, దేవుడు వారి పట్ల నిరాదరణగా ఉన్నట్టు, ఆయనకి జాలి దయ కనికరము వారి పట్ల లేనట్టు, దేవుడిదే తప్పైనట్లు, వారి నీతిమంతులైనట్లు పరిశుద్ధులైనట్లు వేషధారణతో నటిస్తూ ఉంటారు. వాస్తవానికి వారి జీవిత లోపమే వారికి ఆ గతి పట్టిస్తుంది అనేటటువంటిది గుర్తించలేదు. కనుక విశ్వాసానికి కలిగే పరీక్షలో మనకు శోధన సంభవించింది, శ్రమ కలిగింది అని అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మరింతగా దేవునిని హత్తుకోవాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఏం చేయాలి? మరింతగా చేరువుగా, మరింతగా దేవుని దగ్గరకు, మరింతగా దేవుని హత్తుకునేటట్లుగా మన యొక్క జీవితం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంచేతను ఏమంటాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. అంటే విశ్వాసానికి కలిగే పరీక్షలో ఏం జరుగుతుందట? మనము నానా విధములైనటువంటి శోధనలో పడిపోతాం. ఒకటి కాదు. నేనున్నాను, ఏమి లేదు, నథింగ్. ముప్పై 35 సంవత్సరాలు సేవ చేసినటువంటి దేవుని సేవకునికి ఈ రోజున ఆరాధన స్థానం లేదు అంటే ఏముంది? ఏముంది? అంత శూన్యం. ఏం చేయాలో తెలియని పరిస్థితి.
కనుచూపు మేరలో పరిష్కారం కనబడనటువంటి దుస్థితి. బ్రదరు, మీరు చింతించకండి, బాధపడకండి, దేవుడు ఉన్నాడు, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి సంఘం. నా బాధ కానీ, నా ఆందోళన కానీ, నా చింత కానీ ఎవరికి అక్కర్లేదండి. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, అంతే. సువార్థికుడి యొక్క తలంపులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయమంటే, సువార్థికుడు చేస్తున్నటువంటి సేవను విమర్శించమంటే, సువార్థికుల మీద నిందలు వేయమంటే ఫస్ట్ ఉంటారండి ఇందులో కొంతమంది. ఇది అర్థమవుతుందా? కానీ కంగారు పడకండి బ్రదరు, దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, మేమందరం ఉన్నాం కదా. ఎందుకంత తొందరపడతారు, ఎందుకంత కంగారు పడతారు అనేటటువంటి వాళ్ళు ఒక్కలేరండి. సింగిల్ బ్రదర్, ఒక్క సంఘ సభ్యుడు కానీ, ఒక్క సంఘ సభ్యురాలు కానీ, పోనీ ఆయన ఎలా వేదన చెందుతున్నాడు కదా, ఇలా ఆందోళన పడుతున్నాడు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి ఆయనతో అసలు ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన అభిప్రాయం ఏంటో కొంచెం ఒక అరగంట కూర్చొని ఆయనతో మాట్లాడొద్దాము. వాడు ఒక్కడు ఉన్నారండి, ఒక్కడు. ఆడవారు కానీ, మగవారు కానీ. ఒక వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడితే మొత్తం అంతా నేనే కట్టాలా 10 లక్షలు పెట్టి, అంత ఆ స్థాయిలో ఆలోచన చేస్తున్నారేమో నాకు తెలియదు. మా మీదే పడిపోద్దేమో. కాబట్టి విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆ పరీక్షలో ఏం జరుగుతుంది? నానా విధములైనటువంటి శోధనలు. 1 కాదు, 2 కాదు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు చూసుకోవాలి, సంఘపరమైనటువంటి బాధ్యతలు చూసుకోవాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను రుజువుపరచుకోవాలి. కుటుంబ విషయంలో మంచి యజమాని, కుటుంబ యజమానిగా, మంచి తండ్రిగా, మంచి భర్తగా నేను రుజువుపరచుకోవాలి. మనుషులు ఏమనుకోరు నాకు అనవసరం. ఇది నా బాధ్యత, నా ముందు ఉన్నటువంటి బాధ్యత. దాని కొరకే ప్రయాసం. మీకు అర్థమవుతుందా? ఇక అటువంటిప్పుడు ఏం చేయాలన్నమాట? ఎంత పరీక్ష కలిగినా ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళటం. కనీసం సముదాయించడానికి కూడా ఒక్కరు కూడా లేనటువంటి దుస్థితి. మీరు కొన్ని వస్తాయంటే నేను మాట్లాడాను, నేను మిమ్మల్ని ధైర్యపరచాను అన్న వాళ్ళు ఒక్కరు కనపడండి. ఒక్కరు చేయొద్దని చాలు. సహోదరుల నుంచి కానీ, సహోదరి నుంచి కానీ. ఏంటండి ఇప్పుడు అలాంటి పరిస్థితి మీ బ్రతుకుల్లోనూ ఏర్పడవచ్చు. దేవుడి విశ్వాసాన్ని పరీక్షించగోరితే నేను ధైర్యంగా అనుకుంటున్నా, నా సేవ యథార్థం, సంఘం మీదకు నా జీవితం తెరిచిన పుస్తకం. కాబట్టి నన్ను, నా విశ్వాసాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు పరీక్షించగోరాడేమో. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా తొలికేది లేదు, బయటకేది లేదు. ఎవరో నా దగ్గరికి రావట్లేదు, నన్ను ధైర్యపరచట్లేదు, నాతో అనవసరం. నేను అలాగే ఉండండి. మీరందరూ గొప్పవారు, మీరందరూ గొప్పవారు అంటే నేను అలాగే ఉన్నాను. రమ్మని వాడట్లేదు, రాక్కర్లేదు కూడా. నేను దేవుని మీద అనుకునేవాడిని తప్ప మీ మీద అనుకునేవాడిని కాదు. ఏదైనా చేస్తే మీ ఆశీర్వాద కొరకు చేస్తారు తప్ప నా కోసం కానీ, దేవుని కోసం కానీ మీరేమి. దేవుని కోసం చేస్తారు, దేవుని చేత ఆశీర్వాదం పట్టడానికి చేస్తారు, నా కోసం చేయ. ఎవరైనా చేస్తారు, మీరు అర్థమవుతుందా? కాబట్టి ఆలోచన చేయండి. నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు ఏం చేయాలట? అది మహానందమని ఎంచుకుంటా ఉంటారా? అవునండి,
భార్యాభర్తల గొడవలనే దేవుడి సన్నిధిని వదిలేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు, సమస్యలు పరిష్కరించే దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ముఖాలు ఎత్తిపెట్టుకొని ఓ పక్క భార్య, ఓ పక్క భర్త, మిగిలినటువంటి పిల్లల యొక్క క్షేమాన్ని కూడా, పిల్లలకు కూడా దేవుని ఆశీర్వాదాలు చెందకుండా చేసేసి ఇళ్లలో కూర్చుంటున్నారు ముడుచుకుని. ఇక విశ్వాసానికి కలిగే పరీక్షలో ఓర్పు అంటే ఎక్కడుంది? అనారోగ్య పరిస్థితులు కలవచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కుటుంబంలో మనుషుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు దెబ్బతినవచ్చు. అందులో మీకు స్వయంకృతాలు ఉండొచ్చు. సాతానికి అవకాశం ఇస్తే సాతాను మీ కుటుంబం మీద దాడి చేయొచ్చు. మరి విశ్వాసానికి కలిగే పరీక్ష అంటే మీరు ధన్యులే, గొప్పవారే. మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించగోరాడు అని అంటే మీ విశ్వాసాన్ని ఏ స్థాయిలో చూస్తున్నాడో, ఎంత ఉన్నతంగా చూస్తున్నాడో, మీరు గొప్పవారే. ఆ స్థాయికి మన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ఆ సమస్యలు శోధనలో పడినప్పుడు ఏం చేయాలట? మహానందమని ఎంచుకోవాలట, ఆనందించాలి, సంతోషించాలి. శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు సంభవించినప్పుడు ఏం చేయాలట? అది నిజముగా విశ్వాసానికి పరీక్ష అనేది నువ్వు రుజువుపరచుకోగలిగితే, నేను ఈ తప్పు చేశాను కాబట్టి శిక్ష సంభవించింది, ఈ సమస్య వచ్చింది, శోధన కలిగింది, నేను సాతానికి అవకాశం ఇచ్చాను కాబట్టి సాతాను నన్ను ఈ విధంగా పీడిస్తున్నాడు అనేటటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర నుంచి మనం ఏమి పొందలేం. కానీ నిజముగా నా విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో కలిగేటటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు కాబట్టి అనేది నన్ను నేను రుజువుపరచుకోగలిగితే నా జీవితంలో నాకు కలగబోయేది ఏంటన్నమాట అండి? మామూలు ఆనందం కాదు. మామూలు ఆనందం కాదు. ఏ ఆనందం అంట? మహానందం. మహానందమని ఎంచుకోండి. మహానందమని ఎంచుకోండి. ఈ సందర్భంలో నిరుపేదలైనటువంటి వారి దగ్గరికి మనం వెళదాం. మాసిడోనియాకు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్నటువంటి దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడు? మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, పరీక్షనా దేవుడు పరీక్ష పెట్టాడు వారికి. వారు నిరుపేదలకు ఒక పూట తింటే రెండో పూట తినడానికి లేనటువంటి దుస్థితి. Macedonian Church of Christ are under the poverty line. నిరుపేదలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు, ఒక పూట తింటే రెండో పూటకు లేనటువంటి వారు. అట్టివారు వారు ఇచ్చేటటువంటి గుణంలో, దేవునికి ఇచ్చేటటువంటి గుణంలో వారు విస్తరించి ఉన్నారు. ధారాళముగా దేవునికి కానుకరిస్తున్నారు. పౌలు వద్దని వారిని నిరాకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి బ్రతిమాలి మరి ఈ పరిశుద్ధుల పరిచర్యలో మమ్మల్ని పాలు పంపులు కానివ్వండి అని పౌలు ఏం చేస్తున్నారు? బ్రతిమాలుకుని ఆ తినేటటువంటి ఒక్క పూట భోజనం ఏం చేస్తున్నారు? దేవునికి కానుక ఇచ్చేటటువంటి పరిస్థితి. అది మనకి ఇప్పుడు అవసరం కాదు. ఏమంటాడు? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. బహుశ్రమల వలన ఏం జరుగుతుంది? వారి విశ్వాసానికి పరీక్ష.
బహుశ్రమల వలన వారి విశ్వాసానికి పరీక్ష. ఇక్కడేమంటాడు? నానా విధములైనటువంటి శోధన. అక్కడేంటి? బహుశ్రమల వలన. నానా విధములైన శోధనలు అన్న బహుశ్రమలను ఒకటే, విస్తారమే, ఎక్కువే, ఒకటిగా. మీరు అర్థమవుతుందా? ఇంటికి పెద్దవాడిగా, దైవజనునిగా, దేవుని వాక్యాన్ని అనుసరించేటటువంటి వాడిగా నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. కట్టుకున్నటువంటి గృహంలో ఏం జరుగుతుంది అన్నమాట? పిల్లల యొక్క వివాహాన్ని బట్టి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దాన్ని గమనించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. తొందర పడాలి. పడకపోతే నా పెద్దరకానికి మచ్చే, నేను చేస్తున్నటువంటి దేవుని సేవకు మచ్చే. దాని మీద స్పందించాల్సింది ఎవరు? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, సంఘ సభ్యులుగా, దేవుని రాజ్య పౌరులుగా స్పందించాల్సింది ఎవరు? మీరు. మనం అందరం కలిసి కదా ఇక్కడ కూడుకుని ఆరాధన చేస్తుంటా. బాధ్యత లేదా? మాట్లాడరా? మాట్లాడితే 15 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 25 లక్షలు వస్తుంది, మొత్తం అంతా పెట్టి నేనే కొనేయాలన్న పరిస్థితులు ఆలోచించుకుంటున్నారా? స్థలం కొనాల్సి వస్తే 25 లక్షలుగా నేనే కొని చేయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అసలు దాని గురించి ఆలోచించడానికి మీకు అసలు మనసు ఉందా? దేవుని పనిని గురించి ఆలోచించగలిగేటటువంటి మంచి మనసు ఉందా? ఆలోచించుకోండి. మీ విశ్వాసం ఏంటో ఆలోచించుకోండి, మీ భక్తి ఏంటో ఆలోచించుకోండి, దేవుని కొరకు మీరు చేసేది ఏంటో ఆలోచించుకోండి. మీరు మీ కుటుంబాలు సుఖంగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇది దేవుని పని ఇంకెలా ఉండాలి. అంతే కదా మీరు కోరుకునేది? అంతే కదా మీరు కోరుకునేది? మీ దగ్గర ఏముందో, మీరు ఏం చేయగలరో దేవునికి తెలుసు. నేను చెయ్యను అంటే అది నీ కర్మ, నీ దౌర్భాగ్యం, నీ దరిద్రం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం ఉంది. చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకపోవటం అనేది ఉన్నది. చూశారు? వాడెవరు? నిరుపేదలంట. వాడెవరు? నిరుపేదలు. మళ్ళా వారి యొక్క విశ్వాసాన్ని కలిగిన పరీక్ష విషయంలో వాళ్ళకి ఏం జరుగుతుంది? బహుశ్రమలు. ఒక శ్రమ కాదు, బహు విధాలైనటువంటి శ్రమలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. అదే కదా యాకోబు చెప్తా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. శ్రమల్లో కూడా దేవుణ్ణి హత్తుకుని దేవుని కొరకు బ్రతకటము అని అంటే ఒక మెట్టు పైకెక్కినట్టే. దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి ఎదగటానికి ఒక మెట్టు పైకెక్కి. అంచేతే చూడండి, 4వ వచనంలో చెప్పేస్తాడు, మీరు సంపూర్ణులు. మీరెవరు? సంపూర్ణులు. క్రీస్తునందు మీరెవరు? సంపూర్ణులు. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతకు ఎదుగుతున్నట్టు ఒక్కొక్క లోపాన్ని, ఒక్కొక్క తప్పును, ఒక్కొక్క పాపాన్ని విసర్జించుకుంటూ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఇంకా పాపంలో కూరుకుపోయేవారు కాదు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసిన ప్రతిసారి ఒక్కొక్క మెట్టు కిందకు దిగిపోతున్నాం అనేటటువంటి సంగతి తెలియకుండా రావడం, కూర్చోవటం, వెళ్ళటం చేస్తున్నారు. చూశారు? అది ఆత్మీయ దరిద్రత.
మీరు శ్రమలలో శోధనలో మహానందమని సంతోషిస్తూ ఉన్నారు అని అంటే దేవుని పోలికలోనికి ఎదగడానికి ఎక్కేటటువంటి మెట్లలో ఒక మెట్లు ఎక్కారో, 2 మెట్లు ఎక్కారో, 3 మెట్లు ఎక్కారో, కలిగినటువంటి శోధనలను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి. అంతేనా మీరు ఎవరు అంటున్నాడు? మీరు సంపూర్ణులను, అనూనాంగులను. అనూనాంగులు అని అంటే లోపము లేనటువంటి వారు. తప్పు జరగదు వారి జీవితాల్లో తప్పు జరగదు. పాపానికి అవకాశం ఇవ్వరు. ఇది తప్పు అంటే దాన్ని వెంటనే వదిలేస్తారు, ఇది పాపము అంటే వెంటనే మానేస్తారు. అనూనాంగులు, లోపము లేనటువంటి వారు. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనైనా కొదువయ్య లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఏ విషయంలోనైనా కొదువలేని వారునై ఉండి. ఏ విషయంలోనూ కూడా ఎవరట కొదువ. ఏ విషయంలో అంటే ఏ విషయంలో? ఆత్మ సంబంధమైనటువంటి, దైవికమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి, దేవునికి ప్రియమైనటువంటి జీవన విధానంలో ఏ విషయంలో నేను సరే ఎవరు పడ్డవారు? ఎవరట? కొదువ లేని వారు, లోటు లేనటువంటి వారు. లోటు లేదు. అది మనం వెళ్ళాల్సినటువంటి స్థాయి. అది దేని ద్వారా? దేవుడు మన విశ్వాసానికి పెట్టేటటువంటి పరీక్షకు నిలబడుట ద్వారానే ఆ స్థాయికి మనం వెళ్ళగలం. అసలు పరీక్ష పెట్టడానికే అయోగ్యమైనటువంటి బ్రతుకులైతే అది విశ్వాసమే లేదు, విశ్వాసానికి తగిన క్రియలు లేదు. ఇప్పుడు జాయిన్ అయ్యాడండి కాలేజీలో. సరిగ్గా ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత వెళ్ళాడు. ఇంక ఈ మధ్యలో ఏమనలేదు, జాయిన్ అయ్యి వచ్చాడు. తర్వాత ఎప్పుడు వెళ్ళాడు? ఎగ్జామినేషన్ డేట్ వచ్చాక వెళ్ళాడు, హాల్ టికెట్ కోసం పరీక్ష రాయడానికి. ఈజ్ హీ ఎలిజిబుల్ టు రైట్ ఎగ్జామినేషన్? పరీక్ష రాయడానికి అతను అర్హుడేనా? బాప్తిసం పొందారు, పరీక్షకు కాలేజీలో జాయిన్ అయినట్టుగా ఏం చేశారు? సంఘంలో చేర్చబట్టడానికి బాప్తిసం పొందాము అన్నారు. ఇక ఈ మధ్యలో బ్రతుకులు ఎన్ని అవకతవకలో. ఈ మధ్యలో బ్రతుకులు ఎన్ని అవకతవకలో దేవుని వాక్యానికి విరుద్ధంగా. దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే గురి లేదు. ఎన్ని అవకతవకలో, ఎన్ని తప్పులో, ఎన్ని పాపాలో, ఎంత అవిశ్వాసమో, ఎంత అవిధేయతో, ఎంత భక్తిహీనతో. ఏమీ చూసుకోకుండా రావడం కూర్చోవడం. నాన్నవాళ్ళు రావట్లేదు, మిగిలిన వాళ్ళు రావడం కూర్చోవడం వెళ్ళటం అని అంటే మళ్ళా చిట్ట చివరిలో పరీక్ష వెళ్ళిపోయినట్టుగా క్రీస్తు ప్రభు 2వ రాకడలో ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాను అని అంటే ఏమంటాడు? కాలేజీలో జాయిన్ అయ్యి సంవత్సరం అంతా క్లాసులకి వెళ్ళకుండా పరీక్ష రాయడానికి అక్కపట్టుకుని వెళ్ళాడు అనుకోండి, ఆయన ఇస్తారా? ప్రభు వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళిపోతాడు అనుకుంటూ ఈ లోపల ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోకుండా, తప్పులు సరి చేసుకోకుండా, సరైనటువంటి మారు మనసు లేకుండా, బతుకు సరిదిద్దుకోకుండా ప్రభుత్వ పాటు పర్వతానికి వెళ్ళిపోతాను రెడీ అయిపోతే రానిస్తాడా? తీసుకువెళ్తాడా పర్వతానికి? ఆలోచించుకోండి. ఎంత యథార్థంగా ఉంటున్నారో, ఎంత నమ్మకంగా ఉంటున్నారో మీరే చూసుకోండి. మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలను గురించి ఏమంటున్నాడు? వారు బహుశ్రమల వలన, ఆ శ్రమలేటట దేవుని యొక్క మహాకృపట, బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు సంతోషించారట, అధికముగా సంతోషించారు. పైగా వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించింది. బహుశ్రమలు దాతృత్వంలో బహుగా విస్తరించటం. ఇది దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి బ్రతుకు, దేవుని కొరకు జీవించాల్సినటువంటి జీవన విధానం. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా? ఎందుకు వచ్చాము? అర్థం లేనటువంటి విశ్వాసం, అర్థం లేనటువంటి భక్తి, అర్థం లేనటువంటి క్రైస్తవ్యం.
జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. వచ్చే వారం కొనసాగిద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అధ్యక్షుడు.